హాయ్ అండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ముందుగా అయితే లైక్ చేయండి. వీడియో మొత్తం చూడడానికి ప్రయత్నించండి. థంబ్‌నెయిల్ చూసే ఉంటారు కదా! 'బిగ్ బాస్' హడావుడి ఇంకా మరికొన్ని రోజుల్లోనే సెప్టెంబర్ 1 నుంచి స్టార్ట్ అవుతున్నట్టుగా ఆల్మోస్ట్ ఒక 1 ఆర్ 8 ఆ ఫస్ట్ వీక్‌లో ఏదో ఒక రోజు స్టార్ట్ అవుతున్నట్టుగా మొన్న ప్రోమో కూడా వచ్చేసేసింది. ఇంకా ఈ ఎళ్ళే కంటెస్టెంట్స్ యొక్క లిస్ట్ అయితే సోషల్ మీడియాలో చాలా పేర్లు చక్కర్లు కొడుతూ ఉన్నాయి. రోజుకొక పేరు వినపడుతుంది. ఇవాళ వినపడ్డ పేరు రేపటికల్లా కాదు నాట్ ఏ పార్ట్ ఆఫ్ బిగ్ బాస్ అని చెప్తున్నారు. కొంతమంది ఉంటున్నారు, కొంతమంది వెళ్తున్నారు, కొత్త కొత్త పేర్లు వస్తున్నాయి. ఎప్పుడు వినపడే పేర్లు కూడా ఇలా చాలా వస్తూనే ఉన్నాయి. ఈ పుకార్లు ప్రతి సీజన్‌కి అలవాటే. కానీ ఎక్కువగా వినపడుతున్న పేర్లు, కన్ఫర్మ్ అయిన పేర్లు కొన్నైతే ముఖ్యంగా లేడీస్‌లో ఆహ్, అంజలి పవను, అలానే తేజస్విని గౌడ, రీతూ చౌదరి వీళ్ళ ముగ్గురు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అనే ఒక టాక్ అయితే నడుస్తుంది. వీళ్ళతో పాటు చాలామంది పేర్లు పడుతున్నాయి. సో సీరియల్ యాక్టర్ సాయి కిరణ్ గాని సినిమాలో కూడా 'అనగనగా ఒక ఆకాశం ఉంది' ఆ పాటలో సద్దాము పేరు వినపడుతుంది. పవిత్ర అని చెప్పి జబర్దస్త్ ఆర్టిస్టు, అలానే యాదమ్ రాజు ఇలా వాళ్ళ చాలామంది పేర్లు. కానీ వీళ్ళ ముగ్గురు గురించి ఒక వీడియో చేయాలనిపించింది అనమాట. ఇందులో వీళ్ళ ముగ్గురు చాలా ఫేమస్. ముఖ్యంగా రీతూ చౌదరి గాని, అలానే అంజలి పవని గాని, తేజస్విని గాని. సో 'బిగ్ బాస్ ఊపిరి పీల్చుకో, 'బిగ్ బాస్ ఊపిరి పీల్చుకో మేము వస్తున్నాము' అనే టైప్ ఆఫ్ ఉన్న క్యారెక్టర్‌లేవి. ఎందుకు వీళ్ళ ముగ్గురు గురించి? ఇందుకు మీరు ఏమనుకుంటున్నారు? వీళ్ళ ముగ్గురిలో మీకు ఎవరంటే ఇష్టము? ఆల్రెడీగా వీళ్ళ ముగ్గురిలో ఎవరికి మీరు ఫ్యాన్స్ అయి ఉన్నారు? ఎందుకంటే చాలామంది కొన్ని సీరియల్స్ పరంగా, షోస్ పరంగా కొంతమంది కనెక్ట్ అవుతూ ఉంటాం. వాళ్ళని మనం అభిమానులుగా చూస్తూ ఉంటాం. వాళ్ళు 'బిగ్ బాస్' షోకి వెళ్ళిన తర్వాత గుడ్ ఆర్ బ్యాడ్ వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఉంటాం. అదే మనకి తెలియకపోతేనేమో వాళ్ళు హౌస్‌లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆట తీరు బట్టి, వాళ్ళ మాట తీరు బట్టి, వాళ్ళ యాటిట్యూడ్ బట్టి, వాళ్ళు తీసుకుంటున్న అక్కడ చేస్తున్న ఎంటర్‌టైన్‌మెంట్ బట్టి మనం నిర్ణయం తీసుకుంటాం. ఆల్రెడీగా మీరు ఇందులో వీళ్ళలో ఎవరిని ఇష్టపడుతున్నారు? ఎవరు రావాలని కోరుకుంటున్నారు? ఒకవేళ వస్తే ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? లేదు ఆట చూసిన తర్వాతే సపోర్ట్ చేస్తారా? వీళ్ళ ముగ్గురు 'బిగ్ బాస్' షోకి వస్తే 'బిగ్ బాస్‌కి' ఎలాంటి ప్లస్ అవుతుంది? ఇలాంటి వాటి మీద మీ ఒపీనియన్ కూడా కామెంట్ బాక్స్‌లో చెప్పండి. వీళ్ళ ముగ్గురు నిజంగా చాలా ఎక్కువ మందికి తెలిసిన క్యారెక్టర్లు వీళ్ళు. నో డౌట్. చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉన్నది. ఒక్కొక్క పరంగా వద్దాం. ముందు అంజలి పవని. అంజలి పావనికి వాళ్ళ అమ్మాయి ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో తనకి పవన్ వాళ్ళ హస్బెండ్‌కి గాని, వాళ్ళ చిన్న కూతురుకి గాని మంచి ఫాలోయింగ్ ఉన్నది. వాళ్ళ పిక్స్ గాని మీరు అబ్జర్వ్ చేస్తే గనక సీరియల్ యాక్టర్స్‌లో తను ఎంత పేరో, సో వాళ్ళ పాప పుట్టిన తర్వాత వాళ్ళ పాప వల్ల ఇంకా బాగా ఎక్స్‌ప్లోర్ అయ్యారని చెప్పాలి. మంచి ఫ్యాన్స్ ఏర్పడ్డారు. మంచి ఇన్‌స్టా ఫ్యామిలీ కావచ్చు, యూట్యూబ్ ఫ్యామిలీ కూడా ఉంది. తనకి స్వతహాగా సీరియల్ యాక్టర్స్‌లో, షోస్‌లో కూడా మంచి ఇండిపెండెంట్ ఆడియన్స్ ఉన్నారు తనకి. ఫ్యాన్స్ ఉన్నారు. తన యాటిట్యూడ్ పరంగా చూసుకుంటే మనం చూసిన కొన్ని షోస్‌లో తన ముక్కుసూడి తత్వము, ఎవరిని తగ్గేదేలే మాట తీరు, అలానే భయపడే మనస్తత్వం అయితే కాదు. నో డౌట్ అందులో. అంటే కొంచెం షై ఫీలింగ్ గానీ, అయ్యో నేనేమనుకుంటే ఏమనుకుంటారేమో అని గానీ, లేదు మనకెందుకొచ్చిన గొడవలే ఇలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్ అయితే కాదు. ఇచ్చి పడేసే రకం అనమాట. నో డౌట్ అది. చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉంటారు. అలానే ఏదన్నా అవకాశం దొరికితే అంటే ఆ సిట్యుయేషన్ గనక వస్తే వాయిస్ రైజ్ చేస్తారు. తన ఒపీనియన్‌ని గట్టిగా చెప్పే మెంటాలిటీయే. అవతల వాళ్ళు ట్రిగ్గర్ చేస్తే మాత్రం ఎక్కడా గూడా కౌంటర్‌కి కౌంటర్, ఎన్‌కౌంటర్ ఇచ్చే లక్షణాలే ఉన్న అమ్మాయి. నో డౌట్. ఇలాంటి వ్యక్తి 'బిగ్ బాస్'లో వస్తే మాత్రం నో డౌట్ టీఆర్‌పీస్ మాత్రం బద్దలైపోతాయి. సో తన తన వైపు తన వైపు తిప్పుకోగల సత్తా ఉన్న క్యారెక్టరు. అలానే తన ప్లసెస్ ఏవైతే ఉన్నాయో డాన్స్ కావచ్చు, లేకపోతే ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చే విధానం కావచ్చు, అలానే క్లా హౌస్‌లోకి వెళ్ళిన తర్వాత తన చుట్టూ తిప్పుకోగలిగే సత్తా తనకైతే ఉన్నదని చెప్పుకోవాలి. నో డౌట్. సో చాలా బాగా ప్లస్ అవుతారు షోకి. తనకి ప్లస్ షో ఎంత ప్లస్ అవుతుందా అనేది పక్కన పెడితే, సో అంజలి పవన్ కంపల్సరీగా షోకి చాలా పెద్ద ప్లస్సే అవుతారు. ఇక నెక్స్ట్ రీతూ చౌదరి. రీతూ చౌదరి జబర్దస్త్‌లో యాంకర్‌గాను, కొన్ని స్కిట్స్‌లోను, కొన్ని షోస్‌లోను, ఇప్పుడు ఆల్రెడీగా 'కిరాక్ బాయ్స్', 'కిలాడి గర్ల్స్‌లో మనం చూస్తున్నాము. సో తను జబర్దస్త్‌లో ఉన్నప్పుడు కన్నా కూడా తరువాత బయటకొచ్చిన తర్వాత కొన్ని ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, ఇన్‌స్టాస్‌లో కొన్ని తన ఇంటర్వ్యూస్ చేసిన విధానం గానీ, ముఖ్యంగా విష్ణుప్రియ తను కలిసి కొంత అగ్రెసివ్‌గా వాళ్ళు చేసిన రీల్స్ కావచ్చు, లేకపోతే ఇంకొంత వాళ్ళు చేసిన అల్లరి ఎంటర్‌టైన్‌మెంట్ డిఫరెంట్ షోస్‌లో వాళ్ళు కొద్దిగా బోల్డ్‌గా చేసినవి చాలా వరకి కనెక్ట్ అయినియి. చాలా ఎక్కువ మంది ఫ్యాన్సే ఉన్నారు వాళ్ళకి. అంటే నేను అంటే వాళ్ళ బోల్డ్ క్యారెక్టర్ అంటే ఏందంటే కొంత లిమిటేషన్స్ ఉంటాయి. ఎవరికైనా సరే కొంత ఎంత గెలవాలనుకున్నా, ఎంత ఆడాలనుకున్నా కొంత లిమిటేషన్స్ ఉంటాయి. కానీ వీళ్ళు సో వాళ్ళ పరిధిలో వాళ్ళు ఉంటూనే కన్ఫర్మ్‌గా ఎంతో కొంత మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే
కంపల్సరీ కొంత ఎక్స్ప్లోర్ ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే చాలా ఈజీగా షోని తన వైపు తిప్పుకోగలిగే సత్తా ఉన్నవాళ్ళు, ఆలోచించడాలంటూ ఉండవు. సో ఏదైనా ఒకసారి రంగంలో దిగితే అంటే టక్కని నా నిర్ణయం తీసుకోవడం, అంటే భయపడుతూ ఉండదు ముఖ్యంగా. అంటే ఏదైనా ఒక స్టెప్ వేయడానికి వెనక ముందు ఆలోచన ఉండదు. వెయ్యాలా లేదా, వేస్తే ఎలా ఉంటుంది ఏంటి, ఇలా ఏమి ఉండవు. డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్. సో అంటే ఉదాహరణకి ట్రోలింగ్స్కి భయపడతాం కానీ, బయట ఏం జరుగుతుందని భయపడతాం కానీ, ఏమనుకుంటున్నారు ఇంక ఇలాంటివి ఉండవు. ఎందుకంటే ఆల్రెడీగా వాళ్ళు రియల్ లైఫ్లో చాలా చూసేస్తున్నారు. చూసి అవన్నీ చూసుకొని వచ్చి ఈ స్థాయికి వచ్చారు. అవన్నీ పట్టించుకుంటే లైఫ్లో ముందుకు వెళ్ళలేరు. అలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు, మాటకి మాట ఇచ్చే రకాలు, అవసరమైతే స్క్రీన్ స్పేస్ని క్రియేట్ చేసుకొని ఎంటర్టైన్మెంట్ చేయగల సత్తా ఉన్నవాళ్ళు, కొన్ని ప్రోమోలకి అంటే ప్రోమో కటింగ్స్కి బాగా సత్తా ఉన్న క్యారెక్టర్ అనే చెప్పాలి రీతూ చౌదరి. సో రీతూ చౌదరికి బిగ్ బాస్ షో హెల్ప్ అవుతుందా లేదా అంటే పక్కా హెల్ప్ అవుతుంది. అలా రీతూ చౌదరి బిగ్ బాస్ కూడా మంచి గ్లామర్ అండ్ సో కొంత కంటెంట్ని ఇవ్వగల సత్తా ఉన్న క్యారెక్టరే అనమాట. అందుకనే వీళ్ళ ముగ్గురు పేరు ఎందుకు పెట్టారంటే, సో తేజస్వి గౌడ గురించి మాట్లాడిన తర్వాత కూడా మనం టాపిక్లోకి వెళ్దామండి. ఇక తేజస్వి గౌడ చాలా ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న క్యారెక్టరు. అమర్దీప్ వైఫ్గా కాకుండానే అలానే కాకుండా ఇండివిజువల్గా కూడా తేజస్వికి చాలా ఫ్యాన్స్ ఉన్నారు. అటు ఇన్స్టాలో కావచ్చు, యూట్యూబ్స్లో కావచ్చు, తన మీద మంచి సింపతి, మంచి ఒపీనియన్ కలిగి ఉన్న ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు. సో తనకి ఇండివిజువల్గా ఫ్యామిలీ అంటే మేల్ ఫ్యాన్ బేస్ ఉన్నారు, ఫీమేల్ ఆడియన్స్ కూడా ఉన్నారు. సో తేజస్వి క్యారెక్టర్ చాలా చూస్తానికి నార్మల్గా, క్యూట్గా, హంబుల్డ్గా, ట్రెడిషనల్గా ఉంటున్నట్టుగా ఉంటారు మనకు ఉన్న వాళ్ళకి. కానీ అవసరమైనప్పుడు మాత్రం పక్కాగా మాటకి మాట చెప్పగల ధైర్యం ఉన్న వాళ్ళనే చెప్పాలి. ప్లస్ ముఖ్యంగా తన క్యూట్నెస్, తన కామ్నెస్ కావచ్చు, అట్లానే తను డ్రెస్సింగ్ చేసే విధానం, లేదు తన మిగతా వాళ్ళతో మాట్లాడే విధానము, చలాకితనం, ఎంటర్టైన్మెంట్, డ్యాన్స్, ఆ కష్టపడే తత్వం. అంటే ఆల్రెడీ మనం నీతోనే డ్యాన్స్లో చూసాం, చాలా హెవీ వర్క్ చేస్తారు. ఆ కష్టపడే తత్వం ఉపయోగపడుతుంది. సో ఏదేమైనా అమర్దీప్ వైఫ్గా రావటం అన్నది ప్లస్ అవుతుందా, నెగిటివ్ అవుతుందా అంటే రెండు ఈక్వల్ స్ట్రెంత్లోనే ఉంటాయని చెప్తాను. నో డౌట్. తను రావాలని కోరుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో, తను ఎందుకు వస్తుందని క్వశ్చన్ రైజ్ చేసే వాళ్ళు ఉన్నారు. అయ్యో ఇప్పుడు రాకుండా ఉంటే బాగుందనుకున్న వాళ్ళు ఉంటారు. నిజంగా కనుక తనకు వస్తే ఇది కొంత తనకి పాజిటివ్ వైపు ఉంది, నెగిటివ్ వైపు ఉంది. నెగిటివ్ని పాజిటివ్ మలుచుకోవడంలోనే ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ కొంత అమర్దీప్కి నెగిటివ్గా ఉన్న వాళ్ళందరూ కూడా కొంత టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది. టార్గెట్ అంటే సో కొంత వెంటనే తనలో ఉన్న నెగిటివిటీని చూపించడానికి ట్రై చేస్తారు. కానీ అది తను పాజిటివ్గా తీసుకోగలిగితే మాత్రం అసలు ఎదురే ఉండదు. సో కొంత ఇబ్బంది, ఎందుకంటే చుట్టూ అగ్రెసివ్ ఉన్న క్యారెక్టర్లు చాలా ఉన్నాయి. వాళ్ళ మధ్య ఉంటూ వాయిస్ని పెంచుతూ సో ఈ బయట ఉన్న కొంత ఈ నెగిటివిటీని కూడా నెగిటివిటీని పాజిటివ్ చేసుకుంటూ ముందుకు వెళ్తాం అన్నది ఇది. సో వీళ్ళ ముగ్గురు చాలా స్ట్రాంగ్ పిల్లర్స్ అనే చెప్పాలి. ఇందులో ఎవరు తక్కువేం కాదు. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత బయట వీళ్ళ మీద ఒక ఒపీనియన్ ఉంది మనకి, కానీ వీళ్ళ రియాలిటీ మనకి తెలియదు. సో మనం జనరల్గా ఇన్స్టాస్లోనో, సీరియల్స్లోనో, షోస్లోనో చూసి మనకంటూ ఒపీనియన్ క్రియేట్ చేసుకుంటాం. అది కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చకపోవచ్చు. కానీ వీళ్ళ హౌస్లోకి వెళ్ళిన తర్వాత అక్కడక్కడ డిఫరెంట్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేసే క్రమంలో వీళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు, వీళ్ళ బిహేవియర్, వీళ్ళ మాట తీరు, అవన్నీ ఆడియన్స్కి ఎలా నచ్చుతాయి అన్నది. అలానే వీళ్ళ ముగ్గురులో కూడా ఎక్కడా కూడా తగ్గేదేలే మనస్తత్వం, అంటే కొంత అంబులు కనపడుతున్నా ఎవరు కూడా గివప్ ఇచ్చే క్యారెక్టర్లు కావు. అలానే ఏదైనా తెలుసుకుందాం, తాడో పేడో తెలుసుకొని ముందుకే వెళ్ళాలి, కన్ఫామ్గా వెనకడికి వేసే అలవాటే లేదు అన్న టైప్ ఆఫ్ క్యారెక్టర్లే అనమాట. కాబట్టి ఇలా ముగ్గురు షోకి చాలా పెద్ద ఎసెట్ అవుతారు, నో డౌట్. సో కొంత బజ్ని క్రియేట్ చేసుకోగలుగుతారు, స్క్రీన్ స్పేస్ క్రియేట్ చేస్తారు. కొంత వీళ్ళకి వెంటనే కొంత ఫ్యాన్ బేస్ ఉండటం మూలంగా చాలా రోజులు సర్వైవల్ అయ్యే అవకాశం కూడా గట్టిగానే ఉంది. ఇక వాళ్ళు చివరికి టైటిల్ విన్నర్ అవుతారా, టాప్ 5లోకి వెళ్తారా, ఇవన్నీ వాళ్ళ ఆట తీరు మీదే. ఎంత బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా, లేదు ఎంత బయట ఇమేజ్ ఉన్నా, అది కొన్ని వారాల పాటు మాత్రమే సర్వైవ్ అవడానికి ట్రై చేస్తారే తప్ప టాప్ 5లో తీసుకెళ్ళే అంత ఉండదు. చివరికి న్యూట్రల్ ఆడియన్స్ వాళ్ళు మేజర్ రోల్ ప్లే చేస్తారన్నమాట. సో మనం అంటారు కదా, ఎంత పెద్ద హీరో అయినా వాళ్ళ ఫ్యాన్స్ మాత్రమే చూసి సినిమా హిట్ అవ్వదు కదా, అందరి హీరోల సినిమాలు చూడాలి కదా. సో ఇది. సో మరి మీకు ఎవరెవరు ఐడియా ఉన్నారు, ఎవరు కన్ఫర్మ్ అయ్యారు, వీళ్ళ ముగ్గురు మీద మీ ఒపీనియన్ ఏంటి, ఇంకా కన్ఫర్మ్ అయిన వాళ్ళ లిస్ట్, వాళ్ళల్లో మీకు ఎవరు నచ్చారు, సో ఈసారి షో ఎలా ఉండబోతుంది. సో డబుల్ హౌస్ అంటున్నారు, లిమిట్లెస్ అంటున్నారు. లిమిట్లెస్ అంటే అది గుడ్ ఆర్ బ్యాడ్ ఊహించనంత అన్నమాట. అంటే మంచైనా చెడైనా సరే ఊహించనంత విధంగా ఉంటుంది అనమాట కాన్సిక్వెన్సెస్. సో అది ఎట్లా, ఏ స్టైల్లో వీళ్ళకి ప్రజెంట్ చేయబోతున్నారు, కంటెస్టెంట్స్ దాన్ని ఎలా యూజ్ చేసుకోబోతున్నారు ఆఫర్ని.
సో మీకు ఏదైనా లిమిట్లెస్లో ఇస్తాము అన్నదాన్ని అది పనిష్మెంట్ అయినా ఉండొచ్చు, గిఫ్ట్ అయినా ఉండొచ్చు. అంటే మనకు వచ్చే అడ్వాంటేజ్ అయినా ఉండొచ్చు, దానివల్ల కలిగే నష్టమైన ఉండొచ్చు. ఏదైనా లిమిట్లెస్గా ఉండబోతుందేమో అనేది అన్నమాట. చూద్దాం మరి సెకండ్ ప్రోమో ఎప్పుడు రాబోతుంది, దానిలో ఇంకొద్ది క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. సో మీ ఒపీనియన్ కూడా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ.